సింగరేణి ఉద్యోగుల అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే సంస్థ 130 సంవత్సరాలకు పైగా తన మనుగడను కొనసాగిస్తూ వస్తుందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం ఆజీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్తో కలిసి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆజీవన్ జీఎం స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జయము 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 జయ హే సింగరేణి మాత, జయము ప్రగతి భాగ్యదాత, నీకు జయము జయము ఎప్పుడు. జయ హే సింగరేణి మాత, నిత్యం జయము కలుగుగాక. సింగరేణి జయం సింగరేణి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం లలిత్ కుమార్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యంతో అందరూ సమిష్టిగా పనిచేస్తూ సింగరేణి సంస్థను ఒక బ్రాండ్గా మార్చారని తెలిపారు. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయలా ఉందని తెలిపారు. కుటుంబంలో మాదిరిగానే సంస్థలు కూడా అప్పుడప్పుడు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయని, వాటిని అధిగమిస్తూ సంస్థ అభివృద్ధిని సాధించడమే తన లక్ష్యంగా కార్మికులు, అధికారులు పనిచేయాలని సూచించారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను సంస్థ ఉద్యోగులు అంతా పండగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. సింగరేణిలో ఉన్న 11 ఏరియాలలో ఉన్న అందరూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు పండుగ వాతావరణంతో మనము వేడుకలు జరుపుకుంటున్నాము. ఇది సింగరేణి పని సంస్కృతికి ఇది పండుగ. సింగరేణిలో ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్న నినాదానికి ఇది పండుగ. మనం సింగరేణిలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలు, వారి యొక్క అంకిత భావాన్ని మరొక్కసారి పునరంకితమవుతూ ఈ యొక్క సంస్థను మరెన్నో తరాల పాటు ముందు తీసుకుపోవడానికి, మరొక పునరంకితం అవడానికి ఇదొక పండుగ. 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అయితే ఉందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో, దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి, వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలా మంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 ఓబీ 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు, ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు, 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90%లో నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK11 కూడా మొన్న మీరు చూసే ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు, 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్ గ్రౌండ్ బయలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ, ఇప్పుడు మన యాదాద్రి తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా, గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం. నీ పండుగ జరుపుకుంటున్న ఈ సింగరేణి సంస్థ 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థ ఇలా తెలంగాణనే తలముంచినటువంటి ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పెద్ద సంస్థగా నడిపిస్తూ ఈ గోదావరి ఖనిలో
సింగరేణి సంస్థ చేయబట్టి ఇలా కళాకారులు, జర్నలిస్టులు, కార్మికులు, వ్యాపారస్తులు ఇలా ఈ గోదావరి పట్టణం ఉన్నదంటే ఈ సంస్థ చేయబట్టి. ఈ సంస్థ 130 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తూ ఇంకా నడిపిస్తూ ఈ సింగరేణి సంస్థను కాపాడే బాధ్యత అందరిపైన ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆజీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్, సింగరేణి అధికారులు, ఎస్ అండ్ పిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.